ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తాము. ఈ ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే టాపిక్ ఆల్రెడీ మనం 3 క్లాసెస్ డిస్కషన్ చేసుకున్నామండి. సో దాని కంటిన్యూషన్ ఈ రోజు క్లాస్ మనకి. సో 6th క్లాస్ లో 2 క్లాసెస్ డిస్కస్ చేసాము. సో ప్రీవియస్ క్లాస్ లో 8th క్లాస్ లో స్టార్ట్ చేసాము. సో 8th క్లాస్ లో 3 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ రోజు దాన్ని కంటిన్యూ చేద్దాము. సో ఆల్రెడీ మనము కొన్ని మోడల్స్ డిస్కస్ చేసామండి, కొన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో ఒక్కసారి ఆ మోడల్స్ ఉన్న ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చానండి, సో అవి కూడా డిస్కస్ చేసుకున్నామంటే ఒకసారి చేసినవన్నీ కూడా రీకాల్ అవుతుంది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకొని మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రాబ్లం అండి. సో ఇవన్నీ కూడా 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి, ఇవి ఒకసారి చూద్దాం. So in a division 56z divided by 10, 56z divided by 10 leaves remainder 6. What might be the value of z? 56z అనేది 10 తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 వస్తుంది అన్నాడు. రిమైండర్ 6 వస్తుంది, అయితే z వాల్యూ ఎంత అన్నాడు. ఓకేనా, వాట్ ఈస్ ద z వాల్యూ? సో 10 తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఎంత ఉండాలండి? 0 ఉండాలి, అవునా? సో 10 తో డివైడ్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ ఏది ఉంటే, అంటే 0 కాకుండా యూనిట్ డిజిట్ ఏది ఉంటే అదే రిమైండర్ కదా. సపోజ్ చూడండి 56 ఉంది, ఇది 10 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అండి? 10 5s are 50, రిమైండర్ 6, అవునా? అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంటే అదే రిమైండర్ అవుతుంది. సపోజ్ 78, 178 చూడండి, 10 1s are 10, 7 8, 10 7s are 78. సో ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ 8 ఉంది, సో రిమైండర్ కూడా 8. ఇంతో 10 తో డివైడ్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ ఏది ఉంటే మనకి అదే రిమైండర్ గా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏది చేయాల్సిన అవసరం లేదు. సో 56z రిమైండర్ 6 అంటే z ప్లేస్ లో కూడా ఏముండాలండి? z ప్లేస్ లో కూడా 6 ఉండాలి. సో z వాల్యూ 6. సో మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు. సో 10 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ ఏది వస్తుందంటే యూనిట్ డిజిట్ ఏది ఉంటే అదే వస్తుంది, కాబట్టి z వాల్యూ 6. నెక్స్ట్ క్వశ్చన్, 4b divided by 5 leaves remainder 1. What might be the value of b? సో 4b ని 5 తో డివైడ్ చేయాలంటే రిమైండర్ b వాల్యూ ఎంత ఉండాలండి? 0 కానీ 5 కానీ ఉండాలి. సో 0 ఆర్ 5 ఉండాలి. రిమైండర్ 1 వస్తుంది అన్నాడు కాబట్టి పాసిబుల్ వాల్యూస్ ఏంటి? 0 + 1, 5 + 1 అంటే 1 ఆర్ 6. సో b వాల్యూ ఎంత అండి? సో 1 గానీ ఉంటుంది, 6 గానీ ఉంటుంది, 1 ఆర్ 6. ఓకేనా, 41 తీసుకోండి. 41 ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అండి? 1. 46 ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అండి? సో 1. సో మనకి పాసిబుల్ వాల్యూస్ 2, ఆర్ వాల్యూ, b వాల్యూ 1 కానీ 6 కానీ ఉంటుంది. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత ఉంటే దాన్ని యూనిట్ డిజిట్ యాడ్ చేస్తాం అంతే. నెక్స్ట్ 76c divided by 5 leaves remainder 2. What might be the value of z? What might be the value of z? ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది అన్నారండి? 2 వస్తుంది. అంటే 5 తో డివైడ్ అయితే యూనిట్ డిజిట్స్ ఏంటి? 0 ఆర్ 5. సో రిమైండర్ 2 కాబట్టి 2 యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత? 2 ఆర్ 7. 2 ఆర్ 7. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. Find the digit in the units place of a number if it is divided by 5 and 2 leaves remainders 3 and 1. Leaves remainders 3 and 1. ఏమి ఇచ్చారండి? సో 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుందంట. 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఓకేనా, 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది, 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. అయితే ఆ నెంబర్లో యూనిట్ డిజిట్ ఏంటి అన్నాడు. ఓకేనా, సపోజ్ ఒక నెంబర్ ఉంది, దాంట్లో యూనిట్ డిజిట్ ఎంత అన్నాడు. సో రిమైనింగ్ ఉన్న నెంబర్స్తో మనకి పని లేదు. మనకి రిమైండర్ రావాలంటే టార్గెట్ ఏంటి? యూనిట్ డిజిట్ తెలిస్తే చాలు, రిమైండర్ని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 5, 2 ఇలాంటివి ఉన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, దీన్ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నాడు? 3 అన్నాడు. సో రిమైండర్ 3 అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉండొచ్చు?
3 కానీ ఉండొచ్చు లేదా 8 కానీ ఉండొచ్చు, అవునా? సో 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఎంత ఉండాలంటే 0 ఆర్ 5. సో రిమైండర్ 3 కాబట్టి 3 యాడ్ చేస్తాం. సో 0 + 3 3, 5 + 3 8, 3 కానీ 8 కానీ ఉండాలి. సపోజ్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత ఉండాలండి? 1 ఉండాలి అన్నాడు. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 ఉండాలి అన్నాడు, అవునా? 2తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్స్ ఏమి ఉండాలండి? 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8, అవునా? మనందరికి తెలుసు 0 2 4 6 8. రిమైండర్ 1 కాబట్టి అన్నిటికీ 1 యాడ్ చేస్తాం. 0 + 1 1, 0 + 1 1, 2 + 1 3, 4 + 1 5, 6 + 1 7, 8 + 1 9. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? 2 కండిషన్స్ లోను కామన్ గా ఉన్న వాల్యూనే మన ఆన్సర్ అవుతుంది, అవునా? సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో యూనిట్ డిజిట్ ఏంటండి? 3. యూనిట్ డిజిట్ 3. క్లియరా? సో యూనిట్ డిజిట్ 3 ఉన్నప్పుడు 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. 53 ఉంది. 53ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 3. అదే 53ని 2తో డివైడ్ చేస్తే ఎంత? రిమైండర్ 1. ఇక్కడ రిమైండర్ 3. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? సో మనకి యూనిట్ డిజిట్ ని బేస్ చేసుకొని మనకి మాక్సిమం వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేనికి? 2కి, 5కి, 10కి, ఇలాంటి వాటికి. సో ఇది ఈ మోడల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడితో మనకి బేసిక్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్, మోడరేట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినట్టు, ఓకేనా? సో డైరెక్ట్ గా మనము డివిజిబుల్ అవుతుందా కాదా ఒక నెంబరు ఇంకొక నెంబర్తో డివిజిబుల్ అవుతుందా కాదా అని మనం డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. అది ఒక మోడల్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? ఇచ్చిన నెంబర్లో ఏదైనా ఒక వాల్యూ మిస్ చేస్తాడు. సో 1 వాల్యూ కానీ 2 వాల్యూస్ కానీ మిస్ చేసి ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇది మనకి సెకండ్ కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనకి ఇంకొన్ని డివిజిబిలిటీ రూల్స్ ఇచ్చారండి. ఇంకొన్ని డివిజిబిలిటీ రూల్స్ ఇచ్చారు. అవి ఏంటో డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. సో ఇవి మనకి స్పెషల్ డివిజిబిలిటీ రూల్స్ అండి. అంటే సమ్ మోర్ కాన్సెప్ట్స్. అది జనరల్ డివిజిబిలిటీ రూల్స్, ఇది స్పెషల్ డివిజిబిలిటీ రూల్స్. సో ఇక్కడ మనకు 4 రూల్స్ ఉన్నాయండి. 4 రూల్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ ఏ నంబర్ ఏ ఈస్ divisible by another number b, then it is divisible by each of the factors of that of b అన్నాడు. ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ నంబర్ b అన్నాడు. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏమన్నాడు? ఇఫ్ ఏ నంబర్ ఏ ఈస్ డివిజిబుల్ బై అనదర్ నంబర్ b. అంటే ఒక నెంబరు 24 అండి, ఇంకొక నెంబర్ ఏంటంటే 12, ఓకేనా? ఒక నెంబర్ 24, ఇంకో నెంబరు b. ఇప్పుడు 24 12తో డివిజిబుల్ అవుతుంది. ఇది మన ఫస్ట్ కాన్సెప్ట్. 24 12తో డివిజిబుల్ అవుతుంది. ఎంతండి? 2, అవునా? 24 12తో డివిజిబుల్ అయితే అదే 24 12 ఫ్యాక్టర్స్ అంటే తెలుగులో కారణాంకాలు. ఫ్యాక్టర్స్ అంటే తెలుగులో కారణాంకాలు. సో 24 అనేది 12తో డివిజిబుల్ అయితే అదే 24 12 యొక్క ఫ్యాక్టర్స్ తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది మన ఫస్ట్ పాయింట్. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ నంబర్ b. 24 12తో డివిజిబుల్ అయితే 12 ఫ్యాక్టర్స్ తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే? సో ఫస్ట్ 12 ఫ్యాక్టర్స్ ఏంటండి? 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3. ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి? సో 12ని డివైడ్ చేసే నంబర్స్ ని మనం ఫ్యాక్టర్స్ అంటాం లేదా కారణాంకాలు అంటాం, ఓకేనా? 12ని డివైడ్ చేసే నంబర్స్. 12ని ఏ నంబర్స్ డివైడ్ చేస్తుంది? 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 2 6 ఆర్ 12, 3 డివైడ్ చేస్తుంది, 3 4 ఆర్ 12, 4 డివైడ్ చేస్తుంది, 4 3 ఆర్ 6 12. సో ఆల్రెడీ అక్కడ 12 ఉందండి. సో 1 ఉంది. 1 అనేది కామన్, అన్నిటినీ డివైడ్ చేస్తుంది. సో ఈ 4ని చెక్ చేద్దాం ఒకసారి. 4ని. సో 24 2తో పోతుందా అండి? పోతుంది, 12 టైమ్స్. అదే 24 3తో డివైడ్ అవుతుందా అండి? డివైడ్ అవుతుంది. సో 8. అదే 24 4తో డివైడ్ అవుతుందా అండి? 6 అవుతుంది. అదే 24 6తో డివైడ్ అవుతుందా అండి? 6 అవుతుంది, అవునా? సో అన్నిటితో కూడా డివైడ్ అయింది. సో మన ఫస్ట్ రూల్ ఏంటి? సో ఒక నెంబరు
ఇంకొక నంబర్ తో డివిజిబుల్ అయితే దాని ఫ్యాక్టర్స్ తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 24 12 తీసుకున్నాము. 24 12 తో డివిజిబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం 12 ఫ్యాక్టర్స్ తో కూడా డివిజిబుల్ అవుతుంది. క్లియరా? సో ఇది మన ఫస్ట్ పాయింట్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో సెకండ్ పాయింట్ ఏంటండి? ఇఫ్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్, ఇఫ్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ యూనిటీ, యూనిటీ అంటే 1 అండి, యూనిటీ అంటే 1, ద నంబర్ డివిజిబుల్ బై ఏ అండ్ బి, ద నంబర్ డివిజిబుల్ బై ఏ అండ్ బి ఆల్సో డివిజిబుల్ బై ఏ ఇంటూ బి, ఆల్సో డివిజిబుల్ బై ఏ ఇంటూ బి. ఓకేనా? సో ఏమి ఇబ్బంది లేదండి. ఈ స్టేట్మెంట్ మీకు అర్థం కాకపోయినా ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేస్తాం కాబట్టి సో అందరికీ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక నెంబర్ తీసుకుందామండి. సో 80 అనే ఒక నెంబర్ తీసుకుందాం. ఓకేనా? 80 అనే ఒక నెంబర్ తీసుకుందాం. సో 80ని ఏ నెంబర్స్ డివైడ్ చేస్తుంది? సో 4 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది. అవునా? 80/4 20, 80/5 16. సో 80ని 4 5 డివైడ్ చేస్తుంది. 4 కి 5 కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే 4 5 ఏ నెంబర్ తో కూడా డివైడ్ కాదు. 4 5 రెండు ఏ నెంబర్ తో కూడా డివైడ్ కాదు. సో ఏ నెంబర్ తో డివైడ్ కాకపోతే దానికి కామన్ ఫ్యాక్టర్స్ లేనట్టు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు According to Wikipedia, a number is a mathematical object used to count. ఓకేనా? సో 80 అనేది 4 తో డివైడ్ అవుతుంది, 5 తో డివైడ్ అవుతుంది. సో 80/4 20, 80/5 16. 4 తోను 5 తోను డివైడ్ అయితే 80 అనేది 4 into 5 తో కూడా డివైడ్ అవుతుంది. 4 into 5 ఎంత అండి? 20. డివైడ్ అయిందా? సో ఇది మన సెకండ్ పాయింట్. సో ఒక నెంబరు 2 నంబర్స్ ఏ అండ్ బి లేదా 4 and 5, 4 5 తో డివైడ్ అయితే 4 into 5 తో కూడా డివైడ్ అవుతుంది. ఇది మన రూల్. అయితే 4 5 ఎలా ఉండాలండి? కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండకూడదు. 4 కి 5 కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండకూడదు. అలాంటి నంబర్స్ ఇచ్చినప్పుడు మనకి రూల్ అనేది అప్లై అవుతుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? సో మన సెకండ్ పాయింట్ ఏంటి? సో ఏదైనా ఒక నెంబరు 2 నంబర్స్ తో డివిజిబుల్ అయినప్పుడు, అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉండకుండా ఉండే 2 నంబర్స్ తో డివిజిబుల్ అయినప్పుడు దాని ప్రొడక్ట్ తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది మన ఫస్ట్ పాయింట్. ఇప్పుడప్పుడు మీరు రివిజన్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక పాయింట్ మనము గుర్తుకు తెచ్చుకోవాలి. ఏంటి అంటే డివిజిబిలిటీ రూల్ బై 12 అనేది మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదండి. సో డివిజిబిలిటీ రూల్ బై 12 అనేది మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వాల, కానీ మనం డిస్కషన్ చేసుకున్నాం. అవునా? చెప్పుకున్నాం ఆ పాయింట్. సో అది ఎలా చెప్పుకున్నామంటే ఈ పాయింట్ ని యూజ్ చేసే ఎలా? సో డివిజిబిలిటీ రూల్ బై 12 ఏంటండి? సో ఒక నెంబరు 4 తోను 3 తోను డివైడ్ అయితే, ఒక నెంబరు 4 తోను 3 తోను డివైడ్ అయితే ఆ నెంబర్ 12 తో కూడా డివిజిబుల్ అవుతుందని చెప్పుకున్నాం. అవునా? ఇప్పుడు అది ఇది ఒకటే కదండి. సో కంపేర్ చేయండి. సో ఒక నెంబర్ 4 తోను 5 తోను డివైడ్ అయితే 4 into 5 ఎంత అండి? 20 తో కూడా డివిజిబుల్ అవుతుంది. అవునా? సేమ్ 4 తోను 3 తోను డివైడ్ అయితే 4 into 3 ఎంత? 12 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఈ రూల్ ని యూజ్ చేసి మనం ఇలాంటి రూల్స్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్ గా 11 వరకే మనకి రూల్స్ ఉంటాయండి. 11 పైన ఏ రూల్స్ అయినా కూడా ఈ స్పెషల్ రూల్స్ ని బేస్ చేసుకుని మనం రూల్స్ అనేది ఫామ్ చేసుకుంటాం. సో అందుకనేసి మనకి రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో క్లియరా? సో డివిజిబుల్ 12, 14, 16, 18 ఏవైనా కూడా మనకి స్పెషల్ రూల్స్ ని బేస్ చేసుకుని మనం ఫామ్ చేసుకుంటాం. అంతేగాని దాని స్పెషల్ గా రూల్స్ అంటూ ఇవ్వరు. నెక్స్ట్ రూల్ అండి, if 2 given numbers are divisible by a number, then their sum is also divisible by that number అన్నాడు. అవునా? అంటే ఏవైనా 2 నంబర్స్ ఒక నెంబర్ తో డివిజిబుల్ అయితే ఆ 2 నంబర్స్ సమ్ కూడా అదే నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది. ఇది మన పాయింట్. సో దీని ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేద్దామండి, ఇంకా మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఏవైనా ఒక 2 నంబర్స్ ని 16 20 అనుకోండి, 16 20 అనుకోండి.
ఈ 16 20 ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది? 4 తో డివిజిబుల్ అవుతుంది, అవునా? సో 4 4s are 16, 4 5s are 20. సో 16 20 4 తో డివిజిబుల్ అయితే 16 ప్లస్ 20 కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది. 16 ప్లస్ 20 కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది. సో చెక్ చేద్దాం. 16 ప్లస్ 20 బై 4. 16 ప్లస్ 20 ఎంత అండి? 36 బై 4. 36 ని 4 తో డివైడ్ చేస్తే ఎంత? 4 9s are 36. సో డివైడ్ అయ్యింది. సో అది మన పాయింట్. సో ఏవైనా ఒక 2 నెంబర్స్, సపోజ్ 16 20 అనుకున్నాము. 16 20 4 తో డివిజిబుల్ అయితే 16 ప్లస్ 20 కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది. అందరికి అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సపోజ్ 12 18 ఉందండి. 12 18 ఉంది. 2 నెంబర్స్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. సో 3 6 are 3 8s are. ఓకేనా? సో 12 18 అనేవి ఒక 2 నెంబర్స్ ఉన్నాయండి. 2 నెంబర్స్ కూడా 3 తో డివిజిబుల్ అయితే ఈ 12 ప్లస్ 18 కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. సో చెక్ చేద్దాం. 12 ప్లస్ 18 ఎంత అండి? సో 30 బై 3. సో 10. సో డివిజిబుల్ అయ్యింది. సో ఇది మన కాన్సెప్ట్. సో ఏవైనా ఒక 2 నెంబర్స్ ఇంకొక నెంబర్ తో డివిజిబుల్ అయితే ఈ 2 నెంబర్స్ సమ్ కూడా ఆ నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది. ఇది మన పాయింట్. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. If two given numbers are divisible by a number, then their difference is also divisible by that number. Then their difference is also divisible by that number. ఏం లేదండి, థర్డ్ పాయింట్ కి సేమ్ పాయింటే, కాబట్టి అక్కడ సమ్ ఇచ్చారు, ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారండి. ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో 35 20 ఉందండి. 35 20 ఉంది. 35 20 కూడా 5 తో డివైడ్ అవుతుంది. 35 20 5 తో డివైడ్ అవుతుంది. సో ఎంత అండి? 5 7s are 35, 4 5s are 20. డివైడ్ అయిందా? సో 35 20 5 తో డివైడ్ అయితే ఆ 35 20 డిఫరెన్స్ కూడా 5 తో డివైడ్ అవ్వాలి. డిఫరెన్స్ ఎంత అండి? సో 35 మైనస్ 20, ఇది కూడా 5 తో డివైడ్ అవ్వాలి. సో చూద్దాం. సో 35 మైనస్ 20 ఎంత అండి? 15 బై 5. 15 బై 5 ఎంత? 3. సో డివైడ్ అయ్యింది. సో ఇది మన ఫోర్త్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ సేమే. థర్డ్ పాయింట్ లో అడిషన్ చేయాలి, ఫోర్త్ పాయింట్ లో మైనస్ చేయాలి. ఆ కాన్సెప్ట్ ఏంటండి? ఏవైనా ఒక 2 నెంబర్స్ ఇంకో నెంబర్ తో డివైడ్ అయితే దాని సమ్ కూడా డివైడ్ అవ్వాలి, డిఫరెన్స్ కూడా డివైడ్ అవ్వాలి. ఇది మన పాయింట్. సపోజ్ ఒక 20 తీసుకున్నామండి, 16 తీసుకున్నామండి. ఈ 2 నెంబర్స్ కూడా ఇదేంటి డివైడ్ అవుతుంది? 4 తో డివైడ్ అవుతుంది. దీని డిఫరెన్స్ తీసుకోండి. 20 మైనస్ 16 ఎంత? 4. ఇది కూడా ఏమవ్వాలి? 4 తో డివైడ్ అవ్వాలి. అవుతుందండి? 4 బై 4 1 అవుతుంది. ఓకేనా? సో ఏవైనా ఒక 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్ ఇంకొక నెంబర్ తో డివైడ్ అయినప్పుడు ఆ 2 నెంబర్స్ సమ్ ఆ నెంబర్ తో డివైడ్ అవ్వాలి, ఆ 2 నెంబర్స్ డిఫరెన్స్ కూడా ఆ నెంబర్ తో డివిజిబుల్ అవ్వాలి. ఇది మనకి ఇచ్చిన 4 రూల్స్ అండి. సో దీన్ని బేస్ చేసుకుని మనకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఎక్సర్సైజ్ 15.4 అండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? సో చెక్ వెదర్ 25110 ఈజ్ డివిజిబుల్ బై 45. డివిజిబుల్ బై 45. మనకి 45 కి డివిజిబిలిటీ రూల్ లేదండి, అవునా? సో 45 కి డివిజిబిలిటీ రూల్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు ఈ 4 ప్రాపర్టీస్ అప్లై చేయాలి. సో 45 ని ఎలా రాసుకోవచ్చు అండి మనము? సో 45 ఎలా రాసుకోవచ్చు? 9 5s are 45, అవునా? కాదు, 9 కి 5 కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదండి. సో అలాగే అలా రాసుకోవాలి మనం. కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి మళ్ళీ అప్లై కాదు. కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా ఉండే విధంగా మన నెంబర్స్ రాసుకోవాలి. సో 9 కి 5 కి ఏమీ లేదు కాబట్టి 45 కెన్ బి రిటన్ యాస్ 9 into 5. ఇప్పుడు ఈ నెంబరు 9 తోను 5 తో రెండింటితోనూ డివిజిబుల్ అయితే 45 తో కూడా డివిజిబుల్ అవుతుంది. అది మన కాన్సెప్ట్. ఓకేనా? 25110 అనేది 9 తోను 5 తోను రెండింటితోనూ డివిజిబుల్ అయితే ఆ నెంబరు 45 తో కూడా డివిజిబుల్ అవుతుంది. చెక్ చేద్దాం. ఫస్ట్ 9 తో చెక్ చేద్దామండి. సో divisible by 9 ఏంటి? Sum of all digits divisible by 9 or cancel the digits which is divisible by 9. సో 2 plus 5 7 plus 1 8 plus 1 9. సో అన్ని క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి
9తో డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 5తో డివైడ్ చేస్తే ఏంటండి, లాస్ట్ డిజిట్ 0 కాబట్టి 5తో డివిజిబుల్ అయింది. సో 45తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో సింపుల్ అండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో చెక్ వెదర్ డివిజిబుల్ బై 81 అన్నాడు. 81 కెన్ బి రిటన్ యాస్ 9 into 9. ఇది మనకి ఒకటే ఛాన్స్ అండి, 9 into 9 గా రాసుకోవచ్చు. అంటే ఇచ్చిన నెంబర్ 9తో డివిజిబుల్ అయితే 81తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 6 1 4 7 9. సో 9తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటండి, క్యాన్సిల్. సో 9 6 + 1 7, 7 + 4 11, 11 + 7 18. సో 18 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా 81తో, సో ఈ నెంబర్ కూడా 81తో డివిజిబుల్ అవుతుంది. సో సింపుల్ అండి, మనం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా దాన్ని మనం స్ప్లిట్ చేసుకునేస్తే మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. చెక్ వెదర్ 864 ఈజ్ డివిజిబుల్ బై 36 అన్నాడు. 36తో డివిజిబుల్ అవుతుందా కాదా అన్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చాడు, వెరిఫై వెదర్ 864 ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. అవునా, వెరిఫై చెయ్యండి అన్నాడు. సో మనకి ఇది కాంపిటేటివ్ ఓరియంటెడ్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ప్రాబ్లం అవసరం లేదు. అండ్ ఆ సెకండ్ పార్ట్ అనేది మనకు అవసరం లేదండి. ఎందుకు, మనకు ఆల్రెడీ తెలుసు ఏదైనా ఒక నెంబర్ 36తో డివిజిబుల్ అయితే 36 ఫ్యాక్టర్స్తో డివిజిబుల్ అవుతుంది. అవునా, అవుతుంది కాబట్టి మన వెరిఫికేషన్ మనకు అవసరం లేదండి. ఇక్కడ దాకా మనం చూద్దాం. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో 36తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటండి, 36 కెన్ బి రిటన్ యాస్ 6 into 6. అవునా, లేదా 9 into 4. 9 into 4 ఇది వద్దండి, పాసిబిలిటీ ఉంది కాబట్టి 9 into 4 రాసుకుందాం. సో 9తోను 4తో డివిజిబుల్ అవ్వాలి. సో 9తో డివిజిబుల్ అవుతుందా అండి, సో 8 6 + 4 10 8 18 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లేదు. 4తో డివిజిబుల్ అవుతుందా, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అంటే 64 4తో డివిజిబుల్ అవుతుంది. 4 16 64. సో 9తోను 4తోను డివిజిబుల్ అవుతుంది కాబట్టి 36తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో మనం ఎగ్జామ్లో పెన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, మనం మైండ్తోనే చేసి చెప్పేయచ్చు ఆన్సర్. అవునా, ఇప్పుడు మనం చూసాము పెన్ పెట్టామండి, లేదు. 36ని 9 into 4 రాసుకోవచ్చు. 9తో డివిజిబుల్ అవ్వాలంటే అక్కడ ఏముంది, 6 + 4 10, 10 + 8 18, 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లేదు. 4తో డివిజిబుల్ అవుతుందా అంటే 64 4తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు, 16 4s are 64. సో 9తో 4తో డివిజిబుల్ అయింది కాబట్టి 36తో కూడా డివిజిబుల్ అయింది. సో క్లియర్. నెక్స్ట్ 42 కెన్ బి రిటన్ యాస్ 6 7s are 42. అవునా, 6 7s are 42. 6తో డివిజిబుల్ అవుతుందా, సో 6తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి, 2తోనూ 3తో రెండింటితో డివిజిబుల్ అవ్వాలి. 2తో డివిజిబుల్ అవుతుందా, లాస్ట్ డిజిట్ 6 కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా, 7 + 5 12 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. 7తో డివిజిబుల్ అవుతుందా, 7తో ఏం చేయాలండి, కామన్ డివిజనే. 7 1 7, 7 8s are 56. సో 7తో కూడా డివిజిబుల్ అయింది. సో 6తోనూ 7తోనూ డివిజిబుల్ అయింది కాబట్టి 42తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో మన ఎగ్జామ్లో ఇలాగే చేయాలండి, పెన్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మోడల్ అండి. సో చెక్ వెదర్ 2156 is divisible by 11 and 7. Verify whether 2156 is divisible by the product of 11 and 7. సో సేమ్ ప్రాబ్లం అండి, ప్రొడక్ట్ ఇచ్చారు ఇక్కడ. సో 11తోనూ 7తోనూ డివిజిబుల్ అయితే దాని ప్రొడక్ట్తో కూడా డివిజిబుల్ అవుతుంది. అవునా, సాలిడ్ ప్రాపర్టీస్ చూసామండి. సో ప్రాపర్టీస్ చూసాము. సో సెకండ్ పాయింట్ అదే కదండి, ఏతోనూ బీతో రెండింటితో డివిజిబుల్ అయితే దాని ప్రొడక్ట్తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మాత్రం చెక్ చేస్తే సరిపోతుంది. 2156 11తోనూ 7తోనూ రెండింటితోనూ డివిజిబుల్ అవ్వాలండి. సో డివిజిబుల్ రూల్ బై 11 ఏంటి, సో 6 + 1 7, 5 + 2 7, దాని డిఫరెన్స్ ఎంత 0 కాబట్టి 11తో డివిజిబుల్ అవుతుంది. 7తో డివిజిబుల్ అవ్వని రూల్ ఏంటి, డివైడ్ ది నంబర్ ఇంటూ 2 గ్రూప్స్. ఇప్పుడు 3 డిజిట్స్ ని ఒక గ్రూప్ గా రాసుకుందాం. మళ్ళీ ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలి. 156 - 2 ఎంత, 156 - 2 154. 154 7తో డివిజిబుల్ అవుతుందా, 7 2s are 14, 7 2s are 14 అయ్యింది. సో 11తోనూ 7తోనూ అయ్యింది. సో 11 into 7 ఎంత, 77తో కూడా అవుతుంది. 11 into 7 ఎంత, 77తో కూడా అవుతుంది. ఇంకోసారి ఏం చేస్తాడు, పై క్వశ్చన్ లాగా ఇస్తాడు, చెక్ వెదర్ 2156 is divisible by 77 అంటాడు. 77 అన్నప్పుడు మనం 11తో 7తో చెక్ చేయాలి. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనకి ప్రాసెస్ ఒకటే అండి. నెక్స్ట్ ఈ 6th క్వశ్చన్ మీరే చేయండి. సో హోంవర్క్ వెరిఫికేషన్ అనేది మనకు అవసరం లేదండి.
వెరిఫికేషన్ అవసరం లేదు. 1435 ఈజ్ డివిజిబుల్ బై 5 అండ్ 7. 5తో 7తో డివిజిబుల్ అవుతుందా కాదా? 5తోను 7తో డివిజిబుల్ అయితే 5 7s ఆర్ 35తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇది 6th క్వశ్చన్ అండి. నెక్స్ట్ 7th క్వశ్చన్. చెక్ వెదర్ 4 5 6 and 6 1 8 are divisible by 6. Also check 6 divides the sum also. సో 6తో డివైడ్ అయితే ఆ 2 నెంబర్స్ సమ్ కూడా 6తో డివైడ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ చెక్కింగ్ అనేది అవసరం లేదండి. ఇక్కడ కూడా చెక్కింగ్ అనేది వద్దు, ఏదో టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు అంతే. ఇప్పుడు ఏం చేయాలండి? చెక్ వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 అన్నాడు. ఫస్ట్ ఇది 6తో డివిజిబుల్ అవుతుందా కాదా చూద్దాం. యూనిట్ డిజిట్ 2 ఉంది కాబట్టి 6 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో 6 క్యాన్సిల్, 4 ఒక 5 9 క్యాన్సిల్. సో 3తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ దీనికి రండి. ఇది 2తో డివిజిబుల్ అవుతుందా? 8 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా? 6 క్యాన్సిల్, 1 + 8 9 క్యాన్సిల్. సో 3తో కూడా అవుతుంది. సో 6తో కూడా అవుతుంది. సో 4 5 6 అండ్ 6 1 8 6తో డివిజిబుల్ అవుతుంది. దాని సమ్ ఎంత? 456 6 1 8 14 7 1000 1074 కూడా 6తో డివిజిబుల్ అవుతుందండి. సో 8th క్వశ్చన్ ఏంటి? డిఫరెన్స్ అన్నాడు. సో డిఫరెన్స్ అన్నాడు. సో ఫస్ట్ ఇది 3తో డివిజిబుల్ అవుతుందా కాదా చూడమన్నాడు. 3తో అవుతుందా కాదా? సో 6 క్యాన్సిల్, 8 + 7 15 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4 + 5 9 క్యాన్సిల్. సో 2 నెంబర్స్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాని డిఫరెన్స్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది మనకి ఇచ్చిన పాయింట్స్ అండి. సో ఇక్కడతో 4th ఎక్సైజ్ కంప్లీట్ అయిందండి. 4th ఎక్సైజ్ ఏం చేసాము? దానికి ముందు ఇచ్చిన 4 ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం చేస్తామండి. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడిగినా కూడా కాన్సెప్ట్ అయితే ఇదే ఉంటుందండి. ఇది ఒక్కసారి 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ లో ఎగ్జామ్ లో ఎలా అడిగినా మనం ఆన్సర్ అనేది చేయొచ్చండి. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 9th క్వశ్చన్. చెక్ వెదర్ 2 square 2 cube 2 power 4 is divisible by 2 or 4 or by both 2 and 4 or by both 2 and 4. ఏం చేయాలి? 2తో డివిజిబుల్ అవుతుందా ఆర్ 4తో డివిజిబుల్ అవుతుందా ఆర్ బోత్ 2 and 4తో డివిజిబుల్ అవుతుందా అన్నాడు. సో ఇక్కడ మనం పాయింట్ చూడాలండి. 2 అనేది 4th ఫ్యాక్టర్, అవునా? 2 అనేది 4th ఫ్యాక్టర్ కాబట్టి 2తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ అయితే ఆటోమేటిక్ గా 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది మన పాయింట్. ఓకేనా? సో 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? 3 నెంబర్స్ లో కూడా కామన్ గా ఏముందండి? 2 స్క్వేర్ కామన్ గా ఉంది కాబట్టి 2 స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ 3లో 2 పోతే ఇక్కడ 1 2 ఉంటుంది. 4లో 2 పోతే ఇక్కడ 2 స్క్వేర్ ఉంటుంది. 2 స్క్వేర్ ఎంత? 4. సో 4 ఇంటూ సంథింగ్, 4 ఇంటూ సంథింగ్ అండి, ఎంతైనా ఉన్నాయి. ఇక్కడ 4 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కాబట్టి మొత్తం నంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సో 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో 2 స్క్వేర్ ని కామన్ తీసాము. 2 స్క్వేర్ అంటే 4. 4తో 4 డివిజిబుల్ అవుతుంది కాబట్టి మొత్తం నంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి యాజ్ వెల్ యాజ్ 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది మన 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. 32 square. Check whether 32 square is divisible by 4 or 8 or by both 4 and 8. ఇది కూడా సేమ్ క్వశ్చన్ అండి. సో 4 అనేది 8th ఫ్యాక్టర్ కాబట్టి 4ని వదిలేయండి. సో 8తో చెక్ చేస్తాం. సో 8తో డివిజిబుల్ అయితే 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 32 స్క్వేర్ అండి, ఇచ్చిన క్వశ్చన్ 32 స్క్వేర్. సో ఫస్ట్ 32ని చెక్ చేయండి. 32 స్క్వేర్ ఉంది కాబట్టి 32ని చెక్ చేస్తాం. సో 32 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎంత? 8 4s are 32. 32 డివిజిబుల్ అయింది కాబట్టి 32 స్క్వేర్ కూడా డివిజిబుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్? సో 32 డివిజిబుల్ అయింది కాబట్టి 32 స్క్వేర్ కూడా డివిజిబుల్ అయింది. సో ఇది సో 8తో డివిజిబుల్ అయింది. 8తో డివిజిబుల్ అయితే 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై బోత్ 4 and 8. నెక్స్ట్ 11th క్వశ్చన్ అండి. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏమి ఇచ్చారు? A679B ఈజ్ ఏ 5 digit నెంబర్ డివిజిబుల్ బై 72. ఫైండ్ A and B.
సో జనరల్గా మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటండి, సో జనరల్గా ఒక నెంబర్ ఇస్తారు, ఒక నెంబర్తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటాడు. సో డివిజిబుల్ రూల్స్ యూస్ చేస్తాము, లేదా ఇంకేం ట్రిక్స్ యూస్ చేస్తాము. సో చెప్పేస్తాం అవుతుంది అయితే అవుతుంది, కాకపోతే కాదు అని. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్లో కూడా 2 డిజిట్స్ మిస్ చేశాడు. సో మిస్సింగ్ డిజిట్స్ ఇచ్చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చేసాము. సో ఇక్కడ ఇంకోసారి చేద్దామండి. సో 72 ఇచ్చాడు ఇక్కడ. 72తో డివిజిబుల్ అవ్వాలంటే డైరెక్ట్ గా మనకి రూల్ లేదండి. కాబట్టి ఏం చేయాలి, 72 కెన్ బి రిటన్ యాజ్ 9 into 8. అవునా, 72 కెన్ బి రిటన్ యాజ్ 9 into 8. 9కి 8కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ 9తో చెక్ చేయాలి, 8తో చెక్ చేయాలి. రెండింటితో డివిజిబుల్ అయితే 72తో డివిజిబుల్ అవుతుంది. 7 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాము, 9తో చెక్ చేద్దామండి. సో ఏ 6 7 9 బి. సో డివిజిబుల్ రూల్ బై 9 అప్లై చేస్తున్నాము. సో 9 ఉంది కాబట్టి 9 క్యాన్సిల్. 6 + 7 13. సో 13 + ఏ + బి. సో ఇదేమవ్వాలి, 9తో డివిజిబుల్ అవ్వాలి. సో 9తో డివిజిబుల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం 13 కన్నా బిగ్గెస్ట్ నెంబర్ ఏంటండి, 13 కన్నా బిగ్గర్ నెంబర్ ఏంటండి, 9 2s are 18. సో ఇక్కడ 18 రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడ రాసిన నెంబర్ ఎలా ఉండాలండి, 9తో డివిజిబుల్ అవ్వాలి, 13 కన్నా పెద్దది అయి ఉండాలి. సో 13 కన్నా పెద్దది ఏంటి, 18. సో ఏ + బి ఎంత అండి, 18 - 13 5. 18 - 13 5. ఇది మన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 8తో డివిజిబుల్ అవ్వాలి. 8తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్. లాస్ట్ 3 డిజిట్స్ ఎంత, 7 9 బి. సో ఈ డివైడ్ బై 8. 8 9s are 72. 9 - 2 7. బి ఉంది. 7తో స్టార్ట్ అయ్యే నెంబర్ ఏంటండి 8 టేబుల్లో, మళ్ళీ 8 9s are 72. రిమైండర్ 0 రావాలి. డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 రావాలంటే బి వాల్యూ ఎంత ఉండాలండి, 2 ఉండాలి. సో బి వాల్యూ 2 ఉండాలి. సో బి వాల్యూ ఎంత, 2. బి వాల్యూ 2 అయితే ఏ వాల్యూ ఎంత, 3. సో అప్పుడే కదండి మనకు 5 సాటిస్ఫై అవుతుంది. సో బి వాల్యూ 2, ఏ వాల్యూ 3. ఓకేనా. సో సమ్ టైమ్స్ ఇప్పుడు ఏం అడుగుతాడంటే ఫైండ్ ఏ + బి అంటాడు, ఫైండ్ ఏ + బి అంటాడు. సో ఏ + బి అంటే ఏం లేదు, 2 + 3 5. అండ్ ఇక్కడ ఈ కండిషన్ ఇవ్వకుండా సంథింగ్ ఇంకేదో ఇస్తాడు, ఏ + బి అడుగుతాడు. ఏ + బి అడిగితే 5, లేదా ఏ - బి అడుగుతాడు, బి - ఏ అంటాడు. బి - ఏ ఎంతండి, 2. సో ఇలా కూడా వాడు అడిగే ఛాన్స్ ఉందండి. సో ఎలా అడిగినా కూడా మనకి కాన్సెప్ట్ అనేది ఒకటే. ఇవ్వండి. సో 4th ఎక్సర్సైజ్ లో మనము ఎన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము, 11 క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. సో 11 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. అక్కడితో 4th ఎక్సర్సైజ్ అయిపోయింది. దానికి ప్రీవియస్ లో ఉన్న ప్రాపర్టీస్ నేర్చుకున్నాము, రూల్స్ నేర్చుకున్నాము. సో దీన్ని బేస్ చేసుకుని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకొని ఈరోజు మన క్లాస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ ఈజ్ డివిజిబుల్ బై 3 or not. 3తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయమన్నాడు. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఒక్క నెంబర్ 3తో డివిజిబుల్ అయినా ఎనఫ్ అండి. ఒక్క నెంబర్ 3తో డివిజిబుల్ అయినా సరిపోతుంది. సో అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఉంటే మనం కామన్ తీసుకుంటాం, లేదా అన్నిట్లో 3తో డివిజిబుల్ అయిన నెంబర్స్ ఉండాలి. ఇంటూ ఉంది కాబట్టి ఒక్క నెంబర్ డివిజిబుల్ అయినా మొత్తం నెంబర్ డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటి, 6 క్యాన్సిల్, 7 + 5 12 క్యాన్సిల్, 1 ఉందండి. ఇక్కడ 7 + 5 12 క్యాన్సిల్, 7 + 1 8 ఉందండి. 7 + 5 12 క్యాన్సిల్, 8 + 1 9 క్యాన్సిల్. ఇది డివిజిబుల్ అయింది కాబట్టి మొత్తం నంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఇది ఇచ్చాడండి, డివిజిబుల్ బై 99 అయితే ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డివిజిబిలిటీ బై 99 రూల్ ఏంటి, 11 × 9. 11 × 9. సో 2 1 3 5 8 ఏ బి. ఫస్ట్ ఏం చేస్తాము, డివిజిబిలిటీ రూల్ బై 9 అప్లై చేస్తామండి. డివిజిబిలిటీ రూల్ బై 9 అప్లై చేస్తాం. ఓకేనా. 5 + 3 8 + 1 9. సో క్యాన్సిల్. 8 + 2 10. 10 ఉందా, 10 + a + b. ఏమవ్వాలి, 9తో డివిజిబుల్ అవ్వాలి. సో 9తో డివిజిబుల్ అవ్వాలి, అట్ ది సేమ్ 10 కన్నా బిగ్గర్ అయి ఉండాలి. ఏది, 9 2s are 18.
సో అప్పుడు ఏ వాల్యూ ప్లస్ బి వాల్యూ ఎంత అండి? 18 మైనస్ 10 8. 18 మైనస్ 10 8 అండి. సో ఇక్కడ మనం ఇంకొకటి చూడండి, 8ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 into 7 గా రాసుకోవచ్చు, లేదా 2 plus 6 గా రాసుకోవచ్చు, లేదా 3 plus 5 గా రాసుకోవచ్చు, లేదా 4 plus 4 గా రాసుకోవచ్చు. 4 plus 4 గా రాసుకోవచ్చు, అవునా? లేదా 5 plus 3 గా రాసుకోవచ్చు, 6 plus 2 గా రాసుకోవచ్చు, 7 plus 1 గా రాసుకోవచ్చు. ఇది మనకి పాసిబుల్ ఆప్షన్స్ అండి. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ బై 11 చూద్దాం. డివిజిబిలిటీ రూల్ బై 11. డివిజిబిలిటీ రూల్ బై 11 ఏంటి? 2 1 3 5 8 AB. సో ఆల్టర్నేటివ్ ప్లేసెస్ 2 plus 3 5, 5 plus 3 5 plus 8 13, 13 plus B. ఓకేనా? సో 13 plus B మైనస్ నెక్స్ట్ ఏంటి? 1 plus 5 6, 6 plus A. 6 plus A. ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలండి? 0 అయినా ఉండాలి, లేదా 11 మల్టిపుల్ అయినా ఉండాలి. సో ఏం చేస్తాము? 11 రాసుకుంటాం, లేదా 0 రాసుకుంటాం. ఓకేనా? సో 0 ఆర్ 11 మల్టిపుల్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తాము? సో ఫస్ట్ 1 by 1 చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బి వాల్యూ స్మాల్ తీసుకోవాలా, ఏ వాల్యూ స్మాల్ తీసుకోవాలో తెలుస్తుంది. బి వాల్యూ స్మాల్ తీసుకోవాలా, ఏ వాల్యూ స్మాల్ తీసుకోవాలా? 0 రావాలంటే సపోజ్ 1 plus 7 తీసుకోండి. 1 తీసుకుంటే 14, 7 తీసుకుంటే 13. 14 minus 13 1 కాదు. 2 plus 6 తీసుకోండి. 15 plus 2 12 కాదు. 3 plus 5 తీసుకోండి. 3 ఎంత? 16 minus 11 కాదు. 4 plus 4 తీసుకుంటే 17 minus 10 కాదు. 5 plus 3 తీసుకుంటే 18 minus 11 కాదు. 6 plus 2 తీసుకుంటే 6 19, 6 plus 2 8. 19 minus 8 11 వచ్చింది. సో 11 సాటిస్ఫై అయింది కాబట్టి ఎంత అండి? ఏ వాల్యూ 6, బి వాల్యూ 2. సో ఏ వాల్యూ 6, బి వాల్యూ 2. వాడు ఏ ప్లస్ బి అడిగితే 8, ఏ ప్లస్ బి అడిగితే 8 అండి. సో సెకండ్ పాయింట్లో మనం డైరెక్ట్గా చేసేదానికన్నా ఇలా ఆప్షన్స్ తీసుకున్నామంటే మనకి ఫాస్ట్గా వస్తుందండి. మనకి ఎగ్జామ్లో 4 ఆప్షన్సే ఉంటాయి. సో ఇవన్నీ ఉండవు కాబట్టి ఆ 4 ఆప్షన్స్లోనే మనం తీసుకొని ఫాస్ట్గా చేయొచ్చు, అవునా? ఇదండి సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 10 power 100 minus 1 divisible by 9 and 11 అన్నాడు. 10 power 1000 minus 1 9తో 11తో డివిజిబుల్ అవుతుందా కాదా అన్నాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్. ఇది మనం డిస్కస్ చేసేదాకన్నా ముందు మనం ఎగ్జాంపుల్ తీసుకొని చేయాలండి. 10 power 1 ఉంది, మైనస్ 1 తీసుకోండి. ఎంత? 10 minus 1 9 ఉంది. ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? 9తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 10 స్క్వేర్ ఉంది, మైనస్ 1. 10 స్క్వేర్ 100 minus 1 99. ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? 9తో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 10 క్యూబ్ తీసుకోండి, మైనస్ 1. 10 క్యూబ్ ఎంత? 1000 minus 1 999. ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? 9తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 10 power 4 ఉంది, మైనస్ 1. 10 power 4 ఎంత? 10,000. 10,000 minus 1 ఎంత? 9,999. ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? 9తో అవుతుంది, 11తో అవుతుంది. అంటే ఇక్కడ మనం కామన్ పాయింట్ ఏం నేర్చుకోవాలి అంటే ఇది ఏ ఫామ్ లో ఉందండి? ఫస్ట్ ఇది తీసుకోండి. 9తో 11తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏ ఫామ్ లో ఉంది? 10 పవర్, ఇవన్నీ ఏంటి? పవర్ లో ఉన్న నంబర్స్ అన్ని ఈవెన్ నంబర్స్ అండి. సో 10 power 2n minus 1, 10 power 2n minus 1. ఈ ఫామ్ లో ఉన్న నంబర్స్ అన్ని కూడా 9తో 11తో డివిజిబుల్ అవుతుంది. 9తో 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే 10 పవర్ లో ఈవెన్ నంబర్ ఉండాలండి. 10 పవర్ లో ఈవెన్ నంబర్ ఉంటే 9తో 11తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏముందండి? ఆడ్ నెంబర్స్ అంటే 10 power 2n plus 1 minus 1. నంబర్స్ కానీ ఈ ఫామ్ లో ఉంటే 9తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 9తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. అంటే 10 పవర్ లో ఆడ్ నెంబర్స్ ఉండాలి. 10 పవర్ లో ఆడ్ నెంబర్స్ ఉండి మైనస్ 1 ఉంటే 9తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 10 పవర్ లో ఈవెన్ నెంబర్స్ ఉంటే మైనస్ 1 ఉంటే 9తో 11తో రెండింటితోనూ డివిజిబుల్ అవుతుంది.
కాబట్టి పవర్ ఎంతైనా ఉన్నాయి, మనకు అవసరం లేదు. అది ఈవెనా ఆడా చెక్ చేసుకోండి. ఈవెనా ఆడా చెక్ చేసుకోండి. ఈవెన్ నెంబర్ అయితే 9తో 11తో డివిజిబుల్ అవుతుంది. ఆడ్ నెంబర్ అయితే 9తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? సో ఇవ్వండి ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్. సో ఎక్సర్సైజ్ 4 చూసాము, 4 రూల్స్ చూసాము, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామండి. సో ఇక్కడతో ఈ డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉందండి. సో అది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ దగ్గర డే బై డే మనం వీడియోస్ చేస్తామండి. సో ఈ డే బై డే వీడియోస్ చేస్తాం కాబట్టి వీడియో చూసిన వెంటనే మీకు అలర్ట్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.